బ్యాంకు అధికారుల సహకారంతో మహిళా సంఘాలలో భారీ స్కామ్ జరిగిందని జిల్లా ఆడిట్ అధికారి జయశ్రీ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 264 మహిళా గ్రూపులు ఉండగా 20 మంది ఆర్పీలుగా ఒక సీఓగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా ఎదగడం కోసం ప్రోత్సహిస్తూ బ్యాంకుల ద్వారా రుణాలను ఇస్తూ వారి అభ్యున్నతి కోసం పాటుపడుతుంటే అమాయక మహిళలను అడ్డం పెట్టుకుని మున్సిపాలిటీ పరిధిలోని సీఈఓ ఆర్పీలు కలిసి బ్యాంకు అధికారుల సహకారంతో లక్షల రూపాయలు రుణాలను తీసుకొని మహిళా సభ్యులకు ఇవ్వకుండా తమ సొంతానికి డబ్బులు వాడుకొని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు గుర్తించామన్నారు మహిళా సంఘం. నమస్కారము. నేను డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ జయశ్రీ ఫ్రమ్ సిద్దిపేట్. హనుమంత్ రెడ్డి గారు మా కమిషనర్ గారు గజ్వేల్. మాకు అడిషనల్ కలెక్టర్ గారు గరిమా అగర్వాల్ మేడం ఒకరోజు మమ్మల్ని పిలిచి 2 days బ్యాక్ ఒక అప్లికేషన్ సోమవారం మనకి లావణ్య శ్యామల అనే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. ఏమని, ఇట్లా సంఘాలందరూ ఎవరికైతే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళంతా బీద వాళ్ళందరికీ చిన్న హ్యాండ్ లోన్స్ 1,00,000, 2 లక్షలు అలా అమౌంట్ ఇవ్వటానికి ఏదైతే వీళ్ళందరూ గవర్నమెంట్ ఏర్పడిన స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఏర్పరిచిన స్కీమ్స్ అన్నీ కూడా బాగా ఫ్రాడ్ జరుగుతుంది అని తెలిసింది. ఇవాళ యాజ్ పర్ ద ఎంక్వైరీ మేమంతా ఇవాళ ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి వచ్చినప్పుడు గజ్వేల్లో 3 సంఘాల నుంచి మేము ఒక 30 మంది ఎంక్వైరీ చేసి వాళ్ళ వాంబోలం తీసుకున్న తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే మొత్తం చాలా 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 అతి భయంకరంగా ఫ్రాడ్ జరుగుతుంది. అమౌంట్ అంతా కూడా ఒక్క బీద వాళ్ళకి కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్, ఎవరైతే బాధ్యతలు ఉన్నారో ఒక్కళ్ళకి కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అకౌంట్లో 4 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు, 1,50,000 అట్లా వాళ్ళకి తెలియకుండా అమౌంట్ ఎలా పడుతుంది? అది వాళ్ళకి వాళ్ళకి అకౌంట్లో అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పడిందని తెలవటానికి ఏదో ఒక లోన్ పెట్టుకుందామని బ్యాంక్ వెళ్ళేసరికి ఆల్రెడీ మీ దగ్గర లోన్ నడుస్తుంది, మీరు ఆ పైసలు కట్టట్లేదు అని బ్యాంక్ నుంచి వీళ్ళకి నోటీసులు వచ్చిన తర్వాత, బ్యాంక్ నుంచి వీళ్ళకి ఫోన్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే మేము లోన్ తీసుకున్నామా 4 లక్షల ఎక్కడి నుంచి అని పెద్ద పెద్ద అధికారులకి అప్లికేషన్ పెట్టుకుని వీళ్ళు వచ్చి అడిగిందా తెలిసింది ఏంటంటే ఒక్కొక్కరి అకౌంట్లో 4 lakhs పడింది, ఒక అకౌంట్లో 3 lakhs పడింది. అది తెలవడానికి 3 సంవత్సరాల టైం పడింది. అంటే ఎంత ఘోరాది ఘోరమో మనం ఉట్టి ఎక్కడ వినటమే కానీ ఎప్పుడు ఇలా జరిగింది మనం ఎక్కడ చూడలేదు. ఇవాళ నేను ఆ 30 మంది 3 సంఘాల నుంచి నేను చూస్తే బాలాజీ గ్రూప్ అని ఒకటి, నెహ్రూ గ్రూప్ అని ఒకటి, మూడోది శివశంకర్ గ్రూప్ అయితే మరీ దారుణమండి. వీళ్ళు 10 మంది మనుషులు ఒక గ్రూప్ ని ఫామ్ అవుతారు. ఆ 10 మంది మనుషుల్లో కూడా వీళ్ళు ఎలాంటి ఫ్రాడ్ కి ధైర్యం చేశారంటే 10 మంది సంఘంలో ఉండాలంటే 5 మట్టుకే ఫేక్ వాళ్ళు, 5 అక్కడ సంఘంలో ఉన్న మెంబర్స్ అన్నమాట. అంటే ఇక్కడ చేసిన ఆఫీసర్స్ ఎంత తెలివిగా స్కామ్ చేశారంటే మనం స్కామ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఫోటోలు కూడా అక్కడ 10 మంది ఉంటే ఒక గ్రూప్ ఫామ్ అవుతుంది. వీళ్ళేం చేసిండ్రంటే అక్కడ 10 మంది లేరు. బ్యాంక్ లో వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు 10 మంది మెంబర్స్ ఉంచాలి. అక్కడ ఆ 10 members లో వాళ్ళ దగ్గర 5 ఉంటే ఇంకా 5కి వాళ్ళ అక్కని, వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ చెల్లిని, వాళ్ళని వీళ్ళని నుంచోపెట్టి కొన్ని ఫొటోస్, స్కామ్ ఫొటోస్ పెట్టారు వాళ్ళు. అసలు ఇలాంటివన్నీ మనం వినటమే కానీ నేను ఎప్పుడు లైఫ్ లో చూడలేదు. ఇవాళ నేను ఇక్కడ ఎంక్వైరీ ఆఫీసర్ కింద మా సబార్డినేట్ ఆఫీసర్స్ తో వచ్చిన తర్వాత నాకు చాలా చాలా షాక్ అయిన విషయం ఏంటంటే ఇంత భయంకరంగా బీద వాళ్ళందరినీ ఇంత ఘోరాది ఘోర